చీకటి గడియలలో మోసిన సిలువేనా, పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా, పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా. చీకటి గడియలలో మోసిన సిలువేనా, పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా, పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా. Praise the Lord and good morning. As we are meditating on the cross, today I just want to share with you, the cross is the God's power wrapped in love. Hallelujah. ఆ క్రాస్ అనేది దేవుని ప్రేమ ర్యాప్ చేసిన ఒక గిఫ్ట్ మనకి. Hallelujah. So let's turn our Bibles to Romans chapter 5 verse 8. రోమన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. But God demonstrated his own love for us in this, while we were still sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మీకు అర్థమైంది ఆ డెప్త్ ఆఫ్ ద ప్రేమ. వైల్ వీఆర్ స్టిల్ సిన్నర్స్, క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మన పాపులుగా ఉన్నప్పుడే జీసస్ క్రైస్ట్ మన కోసం ఆ శిలువ మీద తన చనిపోయారు కదా. మనం మంచిగా ఉండుందాగా, మీరు మంచి వాళ్ళు అయిపోయిన తర్వాత నేను చేసేస్తాను. మనుషుల్ని మనం చూస్తే అలాగే కదా, మీరు మంచి వాళ్ళు అయితే ఐ లవ్ యూ, మీరు కొంచెం ఏదన్నా నా పారామీటర్ నుంచి మీరు దాటిపోతే యూఆర్ బ్యాడ్. బట్ దేవుణ్ణి చూడండి, క్రైస్ట్ లవ్, ఆ క్రాస్ అనేది దేవుని ప్రేమని ర్యాప్ చేసిన ఒక గిఫ్ట్ మనకి. ఎంత మంచిగా ర్యాప్ చేసి మనకి ఇచ్చేస్తారు. హల్లెలూయా. సో మన సిలువనే చూస్తే ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్, ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు మనకి ఆ ప్రేమని ఎలాగ చూపించారంటే ఆ ఎక్స్ప్రెషన్ అదుకు మించిన ఒక ఎక్స్ప్రెషన్ లేదు. దట్ ఈస్ ద క్రాస్. Hallelujah. So God's love and his power. It was love that led Jesus Christ onto the cross. కదా, మనల్ని ప్రేమించారు కాబట్టి మనల మీద ఉన్న ప్రేమ జీసస్ క్రైస్ట్ని ఆ శిలువ మీదకి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ ద పవర్ దట్ రేస్డ్ హిమ్ ఫ్రమ్ ద గ్రేవ్. తన చనిపోయిన తర్వాత దట్ ఈస్ ద పవర్, ఆ ప్రేమ తనల్ని రేస్ చేశారు. ద స్పిరిట్ దట్ రేస్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్ యూస్ టుడే. Hallelujah. So at Calvary, love took the nails. ఆ కాల్వరీలో ప్రేమ ఆ మేకల్ని తీసుకున్నారు తన చేతిలో. ఆ ప్రేమ మన మీదకున్న ఆ కర్స్ని, మన మీదకున్న శాపాలని అన్నిటినీ బ్రేక్ చేసేసారు. మన మీద ఏమేమి శాపం ఉందో అది అన్నిటినీ బ్రేక్ చేసేసారు. హల్లెలూయా. అదే కాకుండా ఈ వరల్డ్కి అదొక వీక్నెస్గా కనిపిస్తాయి, కానీ ఇన్ ట్రూత్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. పరలోకంలోనే భూలోకంలోనే అది ఒక గ్రేటెస్ట్ విక్టరీ. అది నేను ఎలాగ చెప్పాలి, ఇది గొప్ప విజయం. అది భూలోకంలోనే పరలోకంలోనే. సో త్రూ ద క్రాస్ అవర్ సిన్స్ వర్ ఫర్గివెన్, అవర్ షేమ్ వాస్ రిమూవ్డ్ అండ్ వీ వర్ రిస్టోర్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. సో ఆ క్రాస్ ద్వారానే మన పాపాలు క్షమించబడింది. మన మీద ఉన్న నింద, ఏమేమి నింద ఉందో అదన్నీ, అపవాది మనకు మీద చూపించిన అన్ని, మన మీద వేసిన అన్ని నింద అన్నిటినీ రిమూవ్ చేశారు. అదే కాకుండా అప్పుడు మనం పాపంలో పడిపోయినప్పుడు దేవుడు మనకు మధ్యలో ఒక రిలేషన్షిప్ అన్నది లేదు, అదినే బ్రేక్ అయిపోయింది, అదినే రిస్టోర్ చేశారు. సో వెర్టికల్ రిలేషన్షిప్ అక్కడ రిస్టోర్డ్, ఇది హొరిజాంటల్ రిలేషన్షిప్ ఆల్సో రిస్టోర్ అయింది. హల్లెలూయా. సో దట్స్ ప్రేమ. అది దేవుని ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. మనుషుల ప్రేమ వలన ఈరోజు ప్రేమ అన్ని, ఓ ఐ లవ్ యూ టుమారో బికాస్ ఐ డోంట్ లైక్ యూ బికాస్ యూ ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. కట్. బట్ దేవుని ప్రేమ అలా కాదు. మనం పాపలముగా ఉన్నప్పుడే ఇంకా మనం ఏం చేయవలసిన అవసరం లేదు, మనం ఏం దేవునికి ఇవ్వవలసిన అవసరం లేదు. మన హార్ట్, మన హృదయమే ఇస్తే సరిపోతుంది. హల్లెలూయా. సో every time when you think on the cross, remember, it is not just a symbol of suffering, it is a picture of unstoppable love and the transforming power.
హల్లెలూయా. వెనెవర్ యూ థింక్ అబౌట్ ద క్రాస్, అది సఫరింగే కాదు, అది ఆ సఫరింగ్ ఎందుకు దేవుడు తీసుకున్నారంటే ఆయన ప్రేమనే ఎవరు ఆపలేదు. అదే కాకుండా అది మన లైఫ్నే చేంజ్ చేసిన ఒక ప్రేమ. ఆ శక్తి, ఆ ప్రేమలో ఉన్న శక్తి మన లైఫ్నే చేంజ్ చేశారు. బికాస్ ఆఫ్ ద క్రాస్ యు ఆర్ లవ్డ్ బియాండ్ మెషర్, redeemed by grace and empowered to live victoriously. Wow, hallelujah. Because of the cross. మీరు కొలతలేని ప్రేమతోనే ఆయన మిమ్మల్ని ప్రేమించారు. అదే కాబట్టి ఆయన కృప మిమ్మల్ని మీకు విమోచన తీసుకొచ్చింది. అదే కాకుండా మీకు విజయంగా మీరు ఎలాగ ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి మీదే మీకు వెళ్ళటానికి, నించోటానికి ఉన్న ఒక శక్తి, ఒక పవర్, ఒక విక్టరీ ఆ క్రాస్ ద్వారానే మీ లైఫ్లోకి వచ్చింది. సో ద క్రాస్ ప్రూవ్స్ దట్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ సిన్. హల్లెలూయా. అండ్ గాడ్స్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ డెత్. హల్లెలూయా. సో దిస్ ఇస్ వెరీ అమేజింగ్. ద లవ్, ప్రేమ అన్నది పాపం కంటే స్ట్రాంగ్. ఎందుకంటే ఆ ప్రేమే జీసస్ క్రైస్ట్ని ఆ సిలువ దాకా తీసుకెళ్ళి ఆ సిన్నినే ఓడించేసింది, ఆయన కాన్గర్ చేసింది. హల్లెలూయా. అదే కాకుండా గాడ్స్ పవర్ ఈస్ గ్రేటర్ దన్ డెత్. మరణము కన్నా గొప్పగా ఉన్నది దేవుని శక్తి. హల్లెలూయా. సో దట్స్ వాట్ ద క్రాస్, గాడ్స్ పవర్ wrapped in love. హల్లెలూయా. సో టుడే హోల్ డే ఆయన ఎలాగ మిమ్మల్ని ప్రేమించారు అన్న దాని మీదే ఒక్కసారి మీరు మెడిటేట్ చేయండి. ఈ మెడిటేషన్ ఈ బుక్లో ఉంది. ఈ బుక్లోకి మీరు ఒక్కసారి మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. సో లెట్ us pray. Heavenly Father, thank you for the cross, the place where your love and power met to save me, Lord. Thank you for loving me even when I was unworthy, and more and for showing your strength through the sacrifice of Jesus. Help me to live each day in the power of that love, forgiven, free, and full of faith. May I never forget what the cross cost you, and I may always live to honor that victory. In Jesus' mighty name, amen. Hallelujah. Have a blessed day. We have a devotion book. It's written by me and it is available. If you like to have, this has a 365 devotion. So every day it is a promise. Every day it is an encouraging word. And if you like to have a copy, it has the devotion on the cross, it has the Christmas devotions, normal days devotions. Everything is included in this. If you like to have a copy, you can contact our church number 8500 464343.